నగరంలోని స్థానిక రైల్వే ఫీడర్స్ రోడ్డు నందు గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణం నందు భారతీయ స్టేట్ బ్యాంకు ఉద్యోగుల సంఘం మాజీ నాయకులు కామ్రేడ్ తారకనాథ్ 21వ వర్ధంతి సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకుడు కేవీఎస్ఎన్ మూర్తి, కె జితేంద్ర, సనత్ కుమార్, గిరిధర్ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 20వ తేదీ కామ్రేడ్ తారకనాథ్ 21వ వర్ధంతి సందర్భంగా నేడు భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని, అలాగే 20వ తేదీ భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు। తారకనాథ్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు। నమస్కారం। తారకనాథ్ గారు వర్ధంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరఫున ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారు। ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం। ఇది ఎందుకంటే మనం ఇచ్చే ఈ బ్లడ్ అనేది 10 మంది రోగులకి ప్రాణాలు నిలబడుతుంది। ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మూర్తి గారికి, స్టాఫ్ యూనియన్ తరఫున మూర్తి గారికి, సనత్ గారికి, మిగిలినందరికీ కూడా మన స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఈరోజు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ హైదరాబాద్ సర్కిల్ దివంగత నేత దాదాపు 20 ఏళ్ళు మాకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ తారకనాథ్ గారు 2004 సంవత్సరం జూన్ 20వ తారీఖు తిరుపతిలో ఆయన ఒక సమావేశాన్ని సమావేశంలో మాట్లాడుతూ అక్కడే సమావేశంలో తిరుపతిలో ఒప్పుకోవడం జరిగింది। అప్పటి నుంచి దాదాపు 21 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కూడా 20 జూన్ ఆ తేదీని పురస్కరించుకొని, ఆయన వర్ధంతి పురస్కరించుకొని మేము రక్తదానము, అన్నదానం వివిధ సామాజిక కార్యక్రమాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ సభ్యులందరూ పాల్గొంటున్నారు। అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో, కావల్లో, గూడూరులో దాదాపు మా యూనియన్ సభ్యులు, మా అధికారులు, మా ఆఫీసర్ కామ్రేడ్స్ అందరూ కూడా దాదాపు 300 మంది దాకా ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తున్నారు। ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్క అధికారికి కూడా నేను మీ ద్వారా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా యూనియన్ తరఫున మేము ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం। నా పేరు సనత్ కుమార్, రీజనల్ సెక్రటరీ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ నెల్లూరు రీజన్ అండి। మా దివంగత నేత స్వర్గీయ కామ్రేడ్ వైద్య తారకనాథ్ గారి 21వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము। వాటిలో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, రక్తదానం చేస్తాము। ప్రతి సంవత్సరం మేము 200కి తగ్గకుండా యూనిట్లు చేస్తున్నాము। రీజియన్ తరఫున, మాడ్యూల్ తరఫున అయితే 1000 మందికి పైగా రక్తదానం చేస్తారు। ఇవంతా కూడా మా తిరుపతి మాడ్యూల్లోని నాయకత్వం మాకందరికీ కూడా అలవాటు చేస్తుంది। ఆ నాయకత్వం యొక్క పటిష్టమైన నాయకత్వం మేము ముందుకు సాగుతున్నాము। మాకు స్వర్గీయ కామ్రేడ్ వై తారకనాథ్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి బాటను అనుసరించి మేము ఈరోజు బ్యాంకులో ఇంత సుస్థిర స్థానంలోనూ మా యొక్క హక్కులను పోరాటంలో మేము ముందంజ వేస్తున్నామంటే మా పూర్వీకులు చేసినటువంటి కృషి, త్యాగ ఫలితాలే। వాటన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క హక్కులను కాపాడుకుంటూ బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని వేళలా మేము సహకరిస్తాము। మాకు ప్రతి సంవత్సరం మీరు ఏ విధంగా అయితే సహకరిస్తున్న ఈ సంవత్సరం అలాగే సహకరించిన పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము।